హలో వ్యూవర్స్, ఈరోజు మనం సంభావ్యత అనే అంశాన్ని చూద్దాం. సో మొదటగా సంభావ్యత అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో సంభావ్యతను మనము ప్రాబబిలిటీగా చెబుతాము. సో సంభావ్యత అనగా ఏదైనా ఒక ఘటనను మనం తీసుకున్నప్పుడు అది జరిగే అవకాశాన్ని మనం సంభావ్యత అని చెబుతాము. జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఒక రోజులో వర్షం పడడానికి సంభావ్యత, లేదా ఒక పాచికను దొర్లించినప్పుడు దానిపై సరి సంఖ్య పడడానికి గల సంభావ్యత, లేదా ఒక నాణాన్ని మనం ఎగరవేసినప్పుడు దానిపై బొమ్మ పడడానికి గల సంభావ్యత, ఇలా వివిధ సంభావ్యతలను మనము నిజ జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాము. సో జనరల్గా మీరు ఏదైనా ఈవెంట్స్ చూసినప్పుడు, ఏదైనా ఒక ఘటనను చూసినప్పుడు దానిని మనము ఆ ఘటనను జరిగే పాసిబిలిటీస్ కానీ, లేదా జరగకుండా ఉండడానికి పాసిబిలిటీస్ కానీ మనం శాత రూపంలో మాట్లాడుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా అనగా, ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మనము వర్షం పడడానికి గల సంభావ్యత 50% ఉంది అని చెబుతాము. అనగా ఇది కేవలము మన అప్రాక్సిమేషన్గా చెప్పిన విలువ. సో అదే విలువను మనము ఒక ప్రయోగాత్మకంగా చెప్పినట్టయితే దాన్ని మనము ఒక సంభావ్యత అని, ప్రయోగాత్మక సంభావ్యత అని అంటాము. సో ఇదే ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ప్రయోగాలను చేద్దాం. మొదటగా చూసినట్లయితే మనము ఒక 10 సంఖ్యలను తీసుకుందాం. ఈ 10 సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా 10 అంకెలను మనం చూసినట్లయితే 1 నుండి 10 వరకు గల సంఖ్యలను మనం తీసుకుందాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 సంఖ్యలను మనం తీసుకున్నట్లయితే ఆ 10 సంఖ్యలో నుండి ఒక సంఖ్యను మనం ఎంచుకుందాం. సో సాధారణంగా మనం 10 సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకోవడానికి గల ఎన్నికల సంఖ్య మనము ప్రస్తారాలు సంయోగాలలో చూసినట్టుగా 10 సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకోవడానికి గల ఎన్నికల సంఖ్యను మనం 10గా చూసాము. అనగా ఆ సంఖ్య మనకు 1 గాను, లేదా 2 గాను, లేదా 3 గాను, లేదా 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 సహజ సంఖ్యలలో ఏ సంఖ్య అయినా మనం చెప్పవచ్చు. సో మొదటగా ఈ 10 సహజ సంఖ్యల్లో మనం ఒక సంఖ్యను ఎంచుకోవడం జరిగింది. సో అది మనం 10 రకాలుగా ఎంచుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం సంభావ్యతను కనుగొనదలుచుకున్నాం అనుకోండి. సో మొదటగా నేను ఒక ఘటనను తీసుకుంటాను. ఆ ఘటన మనం సరి సంఖ్య అవుతుంది అనుకుందాం. సో మనకు 10 సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకున్నప్పుడు ఆ సంఖ్య సరి సంఖ్య కావడానికి గల సంభావ్యతను నేను అడిగాను అనుకోండి. సో మనము మొదటగా సంభావ్యతకు సూత్రాన్ని చూద్దాం. దాని తర్వాత ఈ ప్రయోగాన్ని మనం కంటిన్యూ చేద్దాం. సో సంభావ్యతకు గల సూత్రము, ఏదైనా ఒక ఘటనను మనం అనుకున్నట్టయితే ఆ ఘటనకు సంబంధించిన సంభావ్యత అనగా ప్రాబబిలిటీని మనము ఈ ఘటనకు అనుకూలంగా గల పర్యవసానాల సంఖ్య, ఈకు అనుకూలంగా గల పర్యవసానాల మరియు మొత్తం పర్యవసానాల సంఖ్యగా మనం ఒక ఘటన ఈ యొక్క సంభావ్యతగా చెబుతాము. ఇక్కడ మనం చూసినట్టయితే 1 నుండి 10 సంఖ్యలను మనం తీసుకోవడం జరిగింది. సో 1 నుండి 10 సంఖ్యలను మనం తీసుకున్నప్పుడు మనము దీనిలో ఒక సంఖ్యను ఎన్నుకుంటున్నాము. ఆ సంఖ్య మనం ఇప్పుడు ఘటన ఈను మొదటగా సరి సంఖ్య అని అనుకుందాం. ఆ ఘటన ఈ అనేది మనకు సరి సంఖ్య రావడానికి గల సంభావ్యతను మనం కనుగొందాం. సో మొదటగా ఈ ఘటన ఈకు గల పర్యవసానాలు చూద్దాం. సో మనకు ఈ ఘటనను మనం సరి సంఖ్య అనుకున్నాం కాబట్టి ఈ ఘటన ఈ అనేది 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ, 10 వచ్చినప్పుడు మనం అనుకున్నది నెరవేరుతుంది అన్నప్పుడు మనకు గల పర్యవసానాల సంఖ్యను 5 గాను మరియు మనకు గల మొత్తం పర్యవసానాల సంఖ్యను 10గా తీసుకోవచ్చు. అనగా 1/2. సో ఇది 10 సంఖ్యల మొదటి 10 సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకున్నప్పుడు మనకు కావలసిన సంభావ్యత. అదేవిధంగా మనం చూసినట్లయితే 1 నుండి 10 సంఖ్యలను మనం మరల తీసుకుందాం. ఒక సంఖ్యను
ఎన్నుకున్నప్పుడు ఆ సంఖ్య ప్రధాన సంఖ్య కావడానికి గల సంభావ్యతను మనం ఇప్పుడు చూద్దాం. సో నేను మొదటి 10 సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎన్నుకుంటున్నాను. ఈ సంఖ్య నాకు ప్రధాన సంఖ్యగా కావాలి. సో మొదటగా 10 సంఖ్యల నుండి ఒక సంఖ్యను మనం ఎన్నుకోవడానికి 10 రకాలుగా ఎన్నుకోవచ్చు. అది 1, 2, 3 నుంచి 10 రకాలుగా. మరియు మనము ప్రధాన సంఖ్యను మనకు కావలసిన ఘటనగా చెబుతున్నాము. కావున మనకు కావలసిన ఘటన యొక్క పర్యవసనాల సంఖ్యను మనం ఇప్పుడు చూద్దాం. అనగా మొదటి 10 సంఖ్యలలో మనకు గల ప్రధాన సంఖ్యలు 2, 3, 5 మరియు 7గా చెబుతాము. అనగా మనకు అనుకూలంగా ఉన్న పర్యవసనాల సంఖ్య 4గాను మరియు మొత్తం పర్యవసనాల సంఖ్య 10గాను మనం చెబుతాం. సో మనము దీని యొక్క సంభావ్యతను 4/10 అనగా 2/5 అని చెబుతాము. ఇది శాతాలోనికి మార్చినప్పుడు 40%గా మనము చెబుతాము. ఈ విధంగా చూసినట్లయితే మనము 1 నుండి 10 సంఖ్యలలో ఒక సంఖ్య ఎన్నుకున్నప్పుడు ఆ సంఖ్య 3 యొక్క గుణిజం అవ్వడానికి గల సంభావ్యత ఎంత? సో మనము 1 నుండి 10 సంఖ్యలలో ఒకే సంఖ్యను ఎన్నుకుంటున్నాము. దీనికి గల మొత్తం పర్యవసనాల సంఖ్యను 10C1గా అనగా 10 రకాలుగా మనం చెప్పవచ్చు. మరియు మన లవములో మన ఘటనకు సంబంధించిన పర్యవసనాల సంఖ్యను మనం తీసుకోవాలి. అనగా 3 యొక్క గుణిజం అన్నప్పుడు 3 యొక్క గుణిజాలు 3, 6, 9 అనగా కేవలము 3 పర్యావసనాలే మనకు కలవు. సో ఈ 3 పర్యావసనాలు బై మొత్తం పర్యవసనాల సంఖ్య 3/10గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము సంభావ్యతను నిర్వచించవచ్చు. సంభావ్యత అనగా మనము ఏదేని ఒక ఘటనను తీసుకున్నప్పుడు ఆ ఘటనకు అనుకూలంగా గల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్యగా మనం దానిని చెబుతాము. ఇదే విధంగా మనము ఇప్పుడు ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు మనకు గల సంభావ్యతను మరియు పర్యవసనాలను చూద్దాం. మొదటగా ఒక నాణాన్ని మనం ఎగరవేద్దాం. మనము ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు మనకు వచ్చే శాంపిల్ స్పేస్ ఒక బొమ్మ మరియు బొరుసుగా మనం చెబుతాము. సో ఒక నాణాన్ని మనం ఎగరవేసినప్పుడు మనకు వచ్చే శాంపిల్ స్పేస్ అనగా ప్రతికూల ఆవరణము అని మనం చెబుతాము. ప్రతికూల ఆవరణము అనగా మనకు వచ్చే మొత్తం పర్యవసనాల సంఖ్యనే మనం ప్రతికూల ఆవరణము లేదా శాంపిల్ స్పేస్గా చెబుతాము. అనగా ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు మనకు కేవలం 2 పర్యవసనాలు మాత్రమే వస్తాయి. ఆ 2 పర్యవసనాలు ఒకటి బొమ్మను మనము హెడ్స్గాను మరియు ఒకటి బొరుసు దానిని మనం టైల్స్గాను చెబుతాము. సో మనకు కావలసిన ప్రతికూల ఆవరణము హెడ్స్ మరియు టైల్స్ అనగా కేవలము 2 విధాలుగానే చెబుతాము. అదేవిధంగా మనము 2 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు కావలసిన ప్రతికూల ఆవరణాన్ని చూసినట్టయితే మొదటి స్థానంలో మనకు బొమ్మ కానీ బొరుసు కానీ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవ స్థానంలో కూడా మొదటి బొరుసు కానీ బొమ్మ కానీ పడే అవకాశం ఉంటుంది. ఈ విధానాల సంఖ్యను మనం గమనించినట్లయితే 2 × 2 4 విధానాలుగా అవి రావచ్చు. అనగా 2 బొమ్మలు 2 బొరుసులు మరియు ఒక బొమ్మ ఒక బొరుసు ఒక బొమ్మ ఒక బొరుసుగా మనం రాసుకుందాం. సో ఈ విధంగా మనము 2 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు వచ్చే పర్యవసనాల సంఖ్య 4గా చెప్తాము. అదేవిధంగా 3 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు వచ్చే పర్యవసనాల సంఖ్యను చూద్దాం. సో 3 నాణాలు అనగా 3 స్థానాలలో మొదటి స్థానంలో మొదటి నాణెము 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. దానిని మనం బొమ్మ మరియు బొరుసుగాను మరియు రెండవ స్థానంలో కూడా 2 రకాలుగా వచ్చే అవకాశం ఉన్నందున 2 మరియు మూడో స్థానంలో కూడా 2 రకాలుగా మనకు పర్యవసనాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 2 × 2 × 2 మనకు 3 నాణాలను ఎగరవేసినప్పుడు వచ్చే పర్యవసనాల సంఖ్య 8గా మనం చెప్పవచ్చు. సో
ఈ మొత్తం పర్యావసనాల సంఖ్యను 8గా చెప్పవచ్చు. ఈ 8 పర్యావసనాలను మనం ఇప్పుడు రాసుకున్నప్పుడు సులువుగా రాసేదానికి 4 బొమ్మలు మరియు 4 బొరుసులు మొదటగా రాసుకోండి. అదేవిధంగా 2 బొమ్మలు 2 బొరుసులు, 2 బొమ్మలు 2 బొరుసులుగా రాసుకోండి. ఒక బొమ్మ ఒక బొరుసు, ఒక బొమ్మ ఒక బొరుసు, ఒక బొమ్మ ఒక బొరుసు, బొమ్మ మరియు బొరుసుగా రాసుకోండి. ఇవి మనకు వచ్చే 8 వివిధ పర్యావసనాలు వస్తాయి. సో ఇదే విధంగా మనము ఒక నాణాన్ని n సార్లు ఎగరవేసినప్పుడు 1 2 3 4 ఈ విధంగా మనము n సార్లు ఎగరవేసినప్పుడు వచ్చే పర్యావసనాల సంఖ్యను మనం చూసినట్లయితే 2 × 2 × 2 × n సార్లు వస్తుంది. అనగా మనకు వచ్చే ప్రతికూల ఆవరణము శాంపిల్ స్పేస్ 2 పవర్ nగా గుర్తించాలి. అనగా ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు 2 గాను, మరియు 2 నాణాలను ఎగరవేసినప్పుడు 4 గాను, 3 నాణాలను ఎగరవేసినప్పుడు 8 గాను చెబుతాము. ఇప్పుడు వీటిపై మనము 2 నాణాలను ఎగరవేసినప్పుడు చూద్దాం. మనము 2 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు వచ్చే ప్రతికూల ఘటనల సంఖ్య 4. అవి 2 బొమ్మలు, ఒక బొమ్మ ఒక బొరుసు, ఒక బొరుసు ఒక బొమ్మ మరియు 2 బొరుసులుగా మనం చెప్పవచ్చు. సో మనకు కేవలము ఒకే బొమ్మ వచ్చే సంభావ్యత మనం ఇప్పుడు కనుక్కుందాం. కేవలం ఒకే బొమ్మ వచ్చేటట్లు సంభావ్యతను చూసినట్లయితే మనకు కావలసిన ఘటన ఒకే బొమ్మ రావడము. ఇక్కడ ఈ ఘటనను చూసినట్టయితే మనకు 2 బొమ్మలు మరియు ఈ పర్యావసనాన్ని చూసినట్టయితే కేవలం ఒకే బొమ్మ మరియు ఇందులో కూడా కేవలం ఒకే బొమ్మగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. అనగా మనకు ప్రతికూలంగా ఉన్న మనకు అనుకూలంగా ఉన్న ఘటనల సంఖ్యను కనుక మనం చూసినట్లయితే పర్యావసనాల సంఖ్యను చూసినట్లయితే 2 గాను మరియు మొత్తం ఘటనలను చూసినట్లయితే 4. అనగా దీనికి కావలసిన సంభావ్యతను 1/2గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా 2 బొమ్మలుగా వచ్చు సంభావ్యతను మనం ఇప్పుడు చూద్దాం. సో 2 నాణాలను ఎగరవేసినప్పుడు 2 బొమ్మలు రావడానికి సంభావ్యతను మనం కనుగొందాం. సో ఈ 4 పర్యావసానాలలో కేవలము ఒక విధంలో మాత్రమే 2 బొమ్మలు రావడం జరిగింది. అనగా మనము తీసుకున్న ఘటనకు అనుకూలంగా ఉండే పర్యావసనాలు కేవలం 1 మాత్రమే మరియు మనకు గల మొత్తం పర్యావసనాల సంఖ్య 4. అనగా 1/4 మనకు కావలసిన సంభావ్యతగా మనము గుర్తించవచ్చు. అదేవిధంగా 3 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు గల పర్యావసనాలు మొత్తం పర్యావసనాలు 8గా చెప్పవచ్చు. కేవలము 2 బొమ్మలు వచ్చు సంభావ్యత ఎంత అని చెప్పినప్పుడు మనకు 2 బొమ్మలు మరియు మిగిలినది బొరుసుగా తీసుకోవాలి. అనగా మనకు ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యావసనాలను రాసినప్పుడు ఒక బొమ్మ ఒక మరొక బొమ్మ మరియు బొరుసుగాను మరియు బొమ్మ బొరుసు బొమ్మగాను అదేవిధంగా బొరుసు బొమ్మ బొమ్మగాను అనగా కేవలము ఈ 3 పర్యావసనాలు మాత్రమే మనకు ఇచ్చిన ఘటనకు అనుకూలంగా ఉన్నాయి. అనగా మన ఇచ్చిన ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యావసనాల సంఖ్య 3 మరియు 3 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు గల శాంపిల్ స్పేస్ అనగా ప్రతికూల ఆవరణము 8గా మనం చెప్తున్నాము. సో మొత్తం పర్యావసనాల సంఖ్య 8 కావున మనకు కావలసిన ఘటన యొక్క పర్యావసనాల సంఖ్య 3. సో దీని యొక్క సంభావ్యతను మనం 3/8గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే 5 నాణాలను ఎగురవేసినప్పుడు 2 బొమ్మలు వచ్చే సంభావ్యతను మనం ఇప్పుడు కనుక్కుందాం. సో మొదటగా 5 నాణాలను ఎగరవేసినప్పుడు మనకు
గల మొత్తం పర్యావసనాల సంఖ్యను 5 2 పవర్ 5గా చెబుతాము. అదేవిధంగా మనకు కావలసినవి కేవలం 2 బొమ్మలు, అనగా 2 బొమ్మలు మరియు మిగతా 3 బొరుసులుగా మనం చెబుతాము. సో దీనిని మనం ఒక పదంగా అనుకున్నప్పుడు దీని అమరికల సంఖ్యను మనం చూసినట్లయితే 1 2 3 4 5 5 అక్షరాలను 5 ఫ్యాక్టోరియల్ గాను మరియు 1 2 3 4 5 5 అక్షరాలను 5 ఫ్యాక్టోరియల్గా 2 బొమ్మలు ఉన్నందున దీనిని మనం 2 ఫ్యాక్టోరియల్చే 3 బొరుసులు ఉన్నందున 3 ఫ్యాక్టోరియల్చే భాగించవలసి ఉంటుంది. అనగా దీన్ని మనం సూత్ర ప్రకారం చూసినప్పుడు దీనిని మనం 5C2 అనగా 10 పర్యావసనాలుగా లెక్కించవచ్చు. సో మనకు కావలసిన సంభావ్యతను ఈ ఘటనకు అనుకూలంగా ఉండే పర్యావసనాల సంఖ్య 10 గాను మరియు మొత్తం పర్యావసనాల సంఖ్య 2 పవర్ 5 అనగా 32 గాను, అనగా మనకు కావలసిన సంభావ్యత 5/16గా మనం చెప్పవచ్చు. సో దీనికి మనం ఒక సూత్రాన్ని చూద్దాం. n నాణాలను ఎగరవేసినప్పుడు r బొమ్మలు పడటానికి గల సంభావ్యత, మొదటగా మనకు గల మొత్తం పర్యావసనాలను చూసుకున్నట్టయితే 2 పవర్ n గాను మరియు n నాణాల నుండి మనకు కేవలం 6 బొమ్మలు రావడానికి గల పర్యావసనాలని మనం NCRగా చెబుతాము. సో ఈ విధంగా మనము 6 హెడ్లు రావడానికి 6 బొమ్మలు పడడానికి గల సంభావ్యతను NCR/2 పవర్ nగా మనం చెబుతాము. సో ఈ విధంగా బొమ్మల గురించి మనం చూసాము, బొమ్మలు మరియు బొరుసులు చూసాము. అదేవిధంగా మనం ఇప్పుడు ఒక పాచికను దొర్లించినప్పుడు మనకు గల పర్యావసానాలను చూద్దాం. ఒక పాచికను మనం దొర్లించినప్పుడు దానిపై వచ్చే ఫలితాలు 1 2 3 4 5 మరియు 6 అనగా ఒక పాచికను మనం దొర్లించినప్పుడు మనకు వచ్చే పర్యావసనాలు 6గా చెప్పవచ్చు. ఇందులో 1 2 3 4 5 6 ఈ స్థానంలో మనము 6 విధాలుగా ఒక సంఖ్యను ఉంచవచ్చు. అదేవిధంగా మనం 2 పాచికలను దొర్లించినప్పుడు మనకు వచ్చే ప్రతికూల పర్యావసనాల సంఖ్య, ప్రతికూల ఆవరణం మనం చూసినట్లయితే ఈ మొదటి పాచికపై ఒక సంఖ్య రావడానికి 6 విధాలుగా ఆ సంఖ్య రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ పాచికపై ఈ ఒక సంఖ్య రావడానికి 6 విధాలుగా జరుగుతుంది. అనగా మొత్తానికి మనకు రాగల పర్యావసనాల సంఖ్యను మనం 36గా చెప్పవచ్చు. సో అదేవిధంగా మనం n పాచికలను దొర్లించినప్పుడు మనకు వచ్చే మొత్తం పర్యావసనాల సంఖ్యను చూసినట్టయితే 6 × 6 × 6 సో n సార్లు, అనగా 6 పవర్ n సార్లు అని మనం చెప్పవచ్చు. సో మొదటగా మనం ఒక పాచికను మరియు 2 పాచికలను మరియు n పాచికలను దొర్లించినప్పుడు మనకు గల మొత్తం పర్యావసనాల సంఖ్యను చూడడం జరిగింది. ఇప్పుడు దీనిపై మనము సంభావ్యతకు గల ప్రశ్నలను చూద్దాం. మొదటగా ఒక పాచికను మనం విసిరినప్పుడు మనకు గల పర్యావసనాల సంఖ్యను మనం 6గా చూసాము. సో శాంపిల్ స్పేస్ అనేది 1 2 3 4 5 6గా మనం చెబుతాము. సో ఇదే విధంగా మనకు కావలసిన సంభావ్యత, మొదటగా ఒక పాచికను విసిరినప్పుడు దానిపై సరి సంఖ్య రావడానికి, లేదా దానిపై బేసి సంఖ్య రావడానికి, లేదా దానిపై ప్రధాన సంఖ్య రావడానికి, లేదా దానిపై సంఖ్య 4 రావడానికి, లేదా ఏదేని ఒక సంఖ్య 3 కంటే తక్కువ రావడానికి, లేదా ఒక సంఖ్య 4 లేదా 6 రావడానికి, సో లేదా 2 యొక్క గుణిజం రావడానికి గల సంభావ్యతలను మనం ఇప్పుడు కనుక్కుందాం. మొదటగా చూసినట్లయితే సరి సంఖ్య, ఇక్కడ మన ఘటనను మనం సరి సంఖ్యగా తీసుకుంటున్నాము. ఈ ఘటనకు అనుకూలంగా ఉండే పర్యావసనాల సంఖ్యను మనం చూసినట్లయితే 2 4 6 అనే ఈ 3 పర్యావసనాలు ఈ ఘటనకు అనుకూలంగా ఉన్నాయి. మరియు మొత్తం పర్యావసనాలు 6 అనగా 1/2 గాను, బేసి కూడా 3 పర్యావసనాలు
మరియు మొత్తం పర్యవసానాల సంఖ్య 6గా మనం చెప్పవచ్చు, అనగా 1/2గా చెబుతాము. 2 యొక్క గుణిజము అనిన సరి సంఖ్య, సో కేవలము 3 సార్లు బై 6 అనగా 1/2గా మనం చెబుతాము. ప్రధాన సంఖ్య, సో దీనికి అనుకూలంగా గల పర్యవసానాల సంఖ్య 2, 3, 5 అనగా 3 ప్రధాన సంఖ్యలు, మొత్తానికి మనకు 6 పర్యవసానాలు కలవు అనగా 1/2. అదేవిధంగా సంఖ్య 4 రావడానికి కేవలము ఇందులో ఒకే 4 ఉన్నందున మనము దీనిని ఒకేసారి చెప్పవచ్చు. సో 1/6గా చెబుతాము. ఏదేని ఒక సంఖ్య 3 కంటే తక్కువ రావడానికి గల సంభావ్యత, సో 3 కంటే తక్కువగా గల సంఖ్యలు కేవలం 2 అనగా మన ఘటనకు కావలసిన పర్యవసనాల సంఖ్య 2 మరియు మొత్తం పర్యవసనాల సంఖ్య 6 కావున వీటిని మనం 1/3గా చెబుతాము. అదేవిధంగా 4 లేదా 6 రావడానికి గల పర్యవసనాల సంఖ్యను మనం చూసినట్లయితే అనగా 4 లేదా 6 మనకు కావలసిన మన ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యవసనాలు 2 మరియు మొత్తం పర్యవసనాలు 6 అనగా మన ఘటన యొక్క సంభావ్యత 1/3గా మనం చెప్పవచ్చు. ఇది కేవలం మనం ఒక పాచికను విసిరినప్పుడు. అదేవిధంగా 2 పాచికలను విసిరినప్పుడు మనకు గల పర్యవసానాల సంఖ్యను మనం ముందుగా చూసినట్టుగా మొదటి పాచికపై 6, రెండవ పాచికపై 6, మొత్తం మీద మనకు 36 పర్యవసానాలు వస్తాయి. ఆ 36 పర్యవసానాలను మనం గమనించినట్లయితే 1, 1, 1, 2 అదేవిధంగా 1 6గాను మరియు 2 1 నుండి 2 6గాను మరియు 6 1 నుండి 6 6గా చెబుతాము. ఈ పాచికలపై వచ్చిన సంఖ్యల మొత్తాన్ని మనం గమనించినట్లయితే పాచికలపై గల సంఖ్యల మొత్తాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ పాచికలపై గల సంఖ్యల మొత్తం మొదటిగా 1 + 1 2 గాను మరియు 1 + 3 1 + 2 3 గాను 1 + 4 1 + 3 4 గాను 1 + 4 5 గాను 6 గాను 7 గాను చెబుతాము. సో ఈ 2 అనేది పాచికలపై గల సంఖ్యల మొత్తంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఇది రెండవ పర్యవసానాల మీద గల సంఖ్యల మొత్తంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనము ఈ మొత్తం పర్యవసానాల సంఖ్యల మొత్తాన్ని చూసినట్లయితే 3 4 5 6 7 8 గాను అదేవిధంగా 4 5 6 7 8 9 5 6 7 8 9 10 6 7 8 9 10 11 చివరగా 7 8 9 10 11 12గా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని చూసినప్పుడు సంఖ్యల మొత్తము 2గా రావడానికి కేవలము ఒకే పర్యవసానం కలదు. ఎందుకనగా కేవలము 1 + 1 మాత్రమే మనం 2గా చెబుతాము. అదే సంఖ్యల మొత్తము 2గా రావడానికి 2 సార్లు, సంఖ్యల మొత్తము 3గా రావడానికి 2 సార్లు మరియు 4గా రావడానికి 3 సార్లు మరియు 5గా రావడానికి 4 సార్లు, ఈ విధంగా చూసినట్లయితే 6గా రావడానికి 5 సార్లు మరియు 7గా రావడానికి 6 సార్లు, అదేవిధంగా 8గా చూసినట్లయితే 5 సార్లు, 9ని చూసినట్లయితే 4 సార్లు, 10 3 సార్లు, 11 2 సార్లు, 12 ఒకసారిగా రావడం జరిగింది. సో ఈ పర్యవసానాల పై గల సంఖ్యల మొత్తాన్ని మనం ఇలా చూసాము. సో దీనిపై గల ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం. సో ఒక పాచికలను మనం 2 సార్లు విసిరవేసినప్పుడు దానిపై గల సంఖ్యల మొత్తము 7 రావడానికి S అనేది సమ్గా మనం సూచిస్తాము. ఆ సంఖ్యల మొత్తము 7గా రావడానికి గల సంభావ్యతను మనం చూసినట్లయితే 7 అనేది మనకు 6 పర్యవసానాల్లో 7 రావడం జరిగింది. అనగా మనకు గల అనుకూల పర్యవసానాల సంఖ్య 6గాను మరియు మొత్తం పర్యవసానాల సంఖ్య 36గా చెబుతాము. అనగా 1/6గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా సంఖ్యల మొత్తము 7 కంటే ఎక్కువగా గల పర్యవసానాల సంఖ్య మనం ఇప్పుడు కనుక్కోవాలి. మనము
2 పాచికలను విసిరవేసినప్పుడు దానిపై గల సంఖ్యల మొత్తము 7గా వచ్చేటట్లు సంభావ్యతను కనుగొమన్నప్పుడు మొదటగా 7 కంటే సంఖ్యల మొత్తము ఎక్కువ రావడానికి గల పర్యవసానాల సంఖ్యను మనం ఇప్పుడు కనుగొందాం. 7 కంటే ఎక్కువ అనగా సంఖ్యల మొత్తము 8 గాను, అదేవిధంగా సంఖ్యల మొత్తము 9 గాను, 10 గాను, 11 గాను, 12 గాను రావాలి. అనగా మొదటగా 8ని చూసినట్లయితే 8 5 సార్లు, 9 4 సార్లు, 10 3 సార్లు, 11 2 సార్లు, చివరగా 12 ఒకసారి వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. సో బై మనం 36 అనేది మనకు గల మొత్తం పర్యవసానాల సంఖ్య. 15/36 మనము 5/12గా చెప్పవచ్చు. సో ఈ విధంగా 2 పాచికలపై గల సంఖ్యల మొత్తాన్ని చూసాము. సో ఇదే విధంగా 2 పాచికలను విసిరివేసినప్పుడు మొదటి పాచికపై సరి సంఖ్య మరియు రెండవ పాచికపై బేసి సంఖ్య రావడానికి గల సంభావ్యతను మనం చూసినట్టయితే మొదటగా సరి సంఖ్య రావడానికి ఒక పాచికపై సరి సంఖ్య రావడానికి గల సంభావ్యతను 1/2 మరియు రెండవ పాచికపై బేసి సంఖ్య రావడానికి గల పర్యవసానాలను గల ప్రాబబిలిటీ అనగా సంభావ్యతను మనం 1/2 అనగా మొత్తానికి గల సంభావ్యత 1/4గా మనం చెబుతాము. సో మొదటి పాచికపై సరి సంఖ్య రావడము అనేది స్వతంత్ర ఘటనగా మనం చెబుతాము. సో ఎప్పుడైనా మనం 2 స్వతంత్ర ఘటనలను తీసుకున్నప్పుడు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది దీనిని మనం P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ Bగా చెబుతాము. స్వతంత్ర ఘటనలు అనగా ఒక ఘటన మరొక ఘటనపై ఆధారపడకుండా ఉండే ఘటనలను మనం స్వతంత్ర ఘటన అంటాము. ఉదాహరణకు 2 పాచికలను చూసినప్పుడు మొదటి దానిపై సరి సంఖ్య మరియు రెండవ దానిపై బేసి సంఖ్య రావడాన్ని మనం స్వతంత్ర ఘటనలుగా సూచిస్తాము. ఎందుకనగా సరి సంఖ్య మొదటి పాచికపై సరి సంఖ్య రావడము రెండవ పాచికపై బేసి సంఖ్య రావడానికి మనకు ఏమాత్రము అడ్డంకుగా ఉండదు. అనగా మొదటి పాచికపై సరి సంఖ్య పడడము మరియు రెండవ పాచికపై బేసి సంఖ్య పడడము పూర్తిగా స్వతంత్ర ఘటనలు కాబట్టి వీటి యొక్క సంభావ్యతను మనము గుణించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము 3 పాచికలను దొర్లించినప్పుడు మనకు ఆ 3 పాచికలపై సరి సంఖ్య రావడానికి గల సంభావ్యతను మనం ఇప్పుడు కనుగొందాం. మొదటగా 3 పాచికలను దొర్లించుదాం అనుకుందాం. మొదటి దానిపై సరి మరియు రెండవ దానిపై సరి, మూడవ దానిపై సరి, ఈ 3 కూడా స్వతంత్ర ఘటనలు కాబట్టి వీటిపై సరి సంఖ్య రావడానికి గల సంభావ్యతను 1/2, 1/2, 1/2 అనగా మొత్తానికి మనకు వచ్చే సంభావ్యత 1/8గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము పాచికలపై గల ప్రశ్నలను మరియు వీటి యొక్క సంభావ్యతలను చూడడం జరిగింది. ఇప్పుడు మనం పేక ముక్కల గురించి నేర్చుకుందాం. సో పేక ముక్కలు మొదటగా మనం పేక ముక్కలను చూసినప్పుడు పేక ముక్కలలో మనకు 2 రంగులు గల కార్డులు ఉంటాయి. మొదటగా ఎర్ర రంగు గల కార్డులు మరియు నల్ల రంగు గల కార్డులు. ఒక పేక ముక్కల కట్టలో 52 కార్డులు ఉండడం జరుగుతుంది. దీనిలో నల్లని రంగు గల కార్డులు 26 మరియు ఎర్రని రంగు గల కార్డులు 26. ఈ ఎర్రని రంగు గల కార్డులలో 2 సూట్లు మరియు నల్లని రంగు గల కార్డులలో 2 సూట్లు ఉండడం జరుగుతుంది. ఎర్రని రంగు గల కార్డులో డైమండ్లు మరియు ఆటీనులు మరియు నల్లని రంగు గల కార్డులో కలావరు మరియు స్పేడ్లు ఉంటాయి. సో ఇప్పుడు వీటి విభజనను మనం చూద్దాం. మొదటగా మొత్తం కార్డుల సంఖ్య 52. ఈ 52 కార్డులను మనము విభజించినట్లయితే మొదటగా ఎర్ర రంగు కార్డులు గల కార్డులు, అదేవిధంగా ఇటువైపు నల్లని రంగు గల కార్డులను మనం చూద్దాం. సో ఎర్రని రంగు కార్డులు 26 మరియు నల్లని రంగు కార్డులు 26గా మనం చెబుతాం. ఎర్రని రంగు గల కార్డులలో మనకు డైమండ్ మరియు ఆటీనులు కలవు.
అదేవిధంగా నల్లని రంగు కార్డులపై చూసినట్లయితే మనకు కలావరు మరియు స్పేడ్లు కలవు. సో ఈ విధంగా మనము మొత్తం కార్డులను 4 సూట్లుగా ఉండును. ప్రతి సూట్లో చూసినట్టయితే 13 రకాల కార్డులు ఉంటాయి. మొదటగా ఏ అనగా ఏస్, మరియు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మరియు JQK అనగా జాకీ, Q అనగా క్వీన్ అనగా రాణి, K అనగా కింగ్ అనగా రాజు. సో ఈ 13 కార్డులు కలిగి ఉంటాయి. సో ఈ 13 కార్డులలో ఈ 9 కార్డులను మనము సంఖ్యాత్మకమైన కార్డులని, వీటిని మనం నెంబర్డ్ కార్డ్స్ అని, అదేవిధంగా ఈ 3 కార్డులను మనము ముఖ కార్డులు అనగా ఫేస్ కార్డ్స్ అని, అదేవిధంగా మొత్తం మీద ఒక సూట్లో 3 ముఖ కార్డులు అనగా మొత్తం మీద మనకు గల కార్డుల సంఖ్యను చూసినట్టయితే 3 4 12గా మనం గమనించవచ్చు. సో ఏ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మరియు JQKగా మనం చూసినట్లయితే వీటిని మనం ముఖ కార్డులు అని, దీనిని సంఖ్యాత్మకమైన కార్డులు, అదేవిధంగా AJQK కలిపి వీటిని మనం గౌరవనీయ కార్డులు అనగా హానర్డ్ కార్డ్స్ అని అనడం జరుగుతుంది. అనగా ప్రతి సూట్లో 4 హానర్డ్ కార్డులు అనగా మొత్తం మీద 4 × 4 16 హానర్డ్ కార్డ్స్. ప్రతి సూట్లో 3 ముఖ కార్డులు అనగా మొత్తం మీద 12 ముఖ కార్డులు. ప్రతి సూట్లో 9 సంఖ్యాత్మకమైన కార్డులు అనగా మొత్తం మీద 36 కార్డులుగా ఉంటాయి. సో ఇప్పుడు ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును మనం తీసినట్లయితే మనకు గల పర్యావసానాల సంఖ్య మన శాంపిల్ ఆవరణాన్ని 52C1 అనగా 52 పర్యావసానాలు కలవు. సో ఈ వచ్చే కార్డు 52 కార్డులలో ఏ కార్డు అయినా అయ్యే అవకాశం కలదు. అందుకనే మనకు గల పర్యావసానాల సంఖ్య 52గా చెబుతాము. అదేవిధంగా మనము ఏదైనా ఒక సంభావ్యతని అడిగినప్పుడు, ఉదాహరణకు మనము ఘటన రాజు రావడానికి కోరుకుందాం. సో రాజు ఏదైనా ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక కార్డును తీసినప్పుడు ఆ కార్డు రాజుగా రావడానికి సంభావ్యత ఎంత? మొదటగా మనం చూసినట్టయితే మన ఘటన అనేది రాజు రావడము. సో ఈ రాజు రావడానికి అనుకూలంగా గల పర్యవసానాలు మనం చూసినట్టయితే కేవలము 52 కార్డులలో 4 కార్డులు మాత్రమే రాజులుగా కలవు. అనగా మనకు కావలసిన పర్యావసానాల సంఖ్య 4 మరియు మొత్తం పర్యావసానాల సంఖ్య 52 అనగా 1/13గా మనం వీటిని చెబుతాము. ఇదే విధంగా ఒక నల్ల రంగు కార్డు లేదా ఒక రాణి రావడానికి గల సంభావ్యతను మనం కనుగొందాం. మనము సంభావ్యతను కనుగొనడానికి ఆర్ అని ఉపయోగించినప్పుడు దాన్ని మనం ప్లస్ గాను, అండ్ అని ఉపయోగించినప్పుడు దాన్ని మనం మైనస్ గాను తీసుకోవడం జరుగుతుంది. సో లేదా అన్నప్పుడు ప్లస్ గాను, మరియు అన్నప్పుడు మనం ఇంటూ గాను తీసుకోవడం జరుగుతుంది. మైనస్గా కాదు, ఇంటూగా తీసుకోవడం జరుగుతుంది. ఆర్ అన్నప్పుడు ప్లస్, అండ్ అన్నప్పుడు మనం ఇంటూగా తీసుకోవడం జరుగుతుంది. మొదటగా ఇక్కడ చూసినట్టయితే ఒక నల్ల రంగు కార్డు లేదా ఒక రాణి రావడానికి గల సంభావ్యత మనకు మొదటగా మనకు ఇచ్చిన ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యావసానాలను మనం తీసుకుందాం. నల్ల రంగు కార్డు అనగా మనకు 52 కార్డులలో 26 కార్డులు నల్ల రంగుగా కలవు. అదేవిధంగా 4 రాణీలు కలవు. సో 26 + 4/52 చేసినట్లయితే మన జవాబు తప్పుగా వస్తుంది. ఎందుకనగా మనము నల్ల రంగు కార్డులను తీసుకున్నప్పుడు అందులో
మనము 2 రాణిలను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 ఘటనలకు అనుకూలంగా తీసుకున్న పర్యవసానాల నుంచి ఈ 2 పర్యవసానాలు అనగా 2 నల్ల రంగు రాణిలను మనము 2 సందర్భాలలో లెక్కించడం జరుగుతుంది. కానీ మనం కేవలము వీటిని ఒకే సందర్భంలో లెక్కించాలి. సో 2 నల్ల రంగు కార్డులను మనము ఎంచుకున్నప్పుడు 26 కార్డులలో ఆల్రెడీ మనకు 2 రాణిలు రావడం జరిగింది. అనగా మిగతా ఉన్న రాణిల సంఖ్య కేవలం 2 మాత్రమే. అనగా మనకు ఇచ్చిన ఘటనకు అనుకూలంగా ఉండే పర్యవసానాల సంఖ్య 28/52ను మనం మొత్తం పర్యవసానాలుగా చెప్పుకున్నాము. దీనిని 4చే భాగించినట్లయితే 7/13గా వస్తుంది. సో మనకు వచ్చే సంభావ్యతను 7/13గా చెప్పవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. సో మొదటగా మనం రాజు రావడానికి లేదా నల్ల రంగు మరియు రాణి రావడానికి సంభావ్యతలను మనం చూసాం. ఇప్పుడు ఒక సంఖ్యాత్మకమైన కార్డు లేదా ఒక ఏస్ రావడానికి సంభావ్యత చూద్దాం. నల్ల రంగు కార్డు అనగా 26 మరియు ఏస్ అనగా 4. కానీ నల్ల రంగు గల ఏస్లో 2 ఉన్నందున మనం 2ను తొలగించాల్సి ఉంటుంది. దీని సంభావ్యత కూడా 28/52 అనగా 7/13గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక ఎర్ర రంగు కార్డు లేదా ఒక ముఖ కార్డు రావడానికి సంభావ్యతను మనం ఇప్పుడు కనుగొందాం. ఎర్ర రంగు కార్డు మనం చూసినట్టయితే 26 మరియు ముఖ కార్డులను మనం చూసినప్పుడు ఎర్ర రంగు ముఖ కార్డులను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎర్ర రంగు కార్డులను మొత్తం తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు కేవలం ముఖ కార్డులను మాత్రమే మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ నల్ల రంగు ముఖ కార్డులను చూసినట్టయితే ఒక సూట్లో మనకు గల ముఖ కార్డులు కేవలం 3 మరియు 2 సూట్లు అనగా నల్ల రంగులో 2 సూట్లు మాత్రమే కలవు. అనగా మిగిలిన ముఖ కార్డులు 6గా చెబుతాము. 26 + 6 32/52గా చెబుతాము. అనగా దీన్ని మనం 4 ఎక్కంలో కట్ చేసుకున్నట్టయితే 8/13గా చెబుతాం. సో ఇదే విధంగా మనము దీనిలో నుంచి 2 కార్డులను తీసినట్లయితే మనకు గల పర్యవసానాల సంఖ్యను 52C2గా చెబుతాము. ఎందుకంటే మనము 2 కార్డులను ఎంచుకోవాలి. సో 2 కార్డులను ఎంచుకున్నప్పుడు ఒక కార్డు కింగ్ లేదా మరొక కార్డు క్వీన్ కావడానికి ఒక కింగ్ను మరియు ఒక క్వీన్ను అనగా ఒక రాజు మరియు ఒక రాణి రావడానికి గల సంభావ్యతను మనం ఇప్పుడు కనుక్కుందాం. సో మొదటగా ఒక రాణి మరియు ఒక రాజు మనకు రావడానికి గల సంభావ్యత. సో రాణి రావడానికి గల సంభావ్యతను మనం 1/13 అనగా 4 కార్డులలో ఒక రాణి మరియు ఒక రాజు అనగా ఒక రాజు 4 కార్డులలో ఒక రాజు మొత్తం మీద 52లో నుంచి 2 కార్డులను తీయడం జరిగింది. ఈ విధంగా మనం చెబుతాము. లేదా ఆ 2 కార్డులు సంఖ్యాత్మకమైన కార్డులు రావడానికి అనగా సంఖ్యలు గల కార్డులు రావడానికి గల సంభావ్యతను చూసినట్లయితే మనకు 52 కార్డులలో 36 కార్డులపై సంఖ్యలు కలవు. ఈ 36 కార్డుల నుంచి 2 కార్డులను ఎన్నుకోవడానికి గల పర్యవసనాల సంఖ్య అనగా ఎన్నికల సంఖ్య 36C2 మరియు మొత్తం పర్యవసనాల సంఖ్య 52C2గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము 2 కార్డులపై సంఖ్యలు వచ్చేలా గల సంభావ్యతను 36C2/52C2గా మనం చెబుతాము. ఇప్పుడు మనము వీటిపై కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటి 100 సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్య ఎంపిక చేస్తే అది ప్రధాన సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత? మొదటగా మనం చూసినట్లయితే మొదటి 100 లోపు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అనగా మనకు కావలసిన సంభావ్యత ప్రధాన సంఖ్య. మన ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యవసనాలు 25 మరియు మొత్తం పర్యవసనాలు 100 అనగా మనకు కావలసిన సంభావ్యత 1/4గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నకు జవాబును చూసాం. ఇప్పుడు
మరొక ఉదాహరణ చూసినట్టయితే మొదటి 20 సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యను ఎంపిక చేస్తే అది 3 లేదా 5 యొక్క గుణిజం కావడానికి సంభావ్యత ఎంత? సో 3 లేదా 5 యొక్క గుణిజాలు మొదటగా మనకు కావలసిన పర్యవసనాలు. 20 సహజ సంఖ్యలలో 3 యొక్క గుణిజాలను మనం లెక్కించిన మొదటగా 3 యొక్క గుణిజాలు. 3 యొక్క గుణిజాలు చూసినట్లయితే 3, 6, 9, 12, 15, 18 గాను, మరియు 5 యొక్క గుణిజాలు చూసినట్లయితే 5, 10, 15, 20గా మనం చెబుతాము. సో మనకు కావలసిన సంభావ్యత 3 లేదా 5 యొక్క గుణిజాలు. సో మన ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యవసానాల సంఖ్యను మనం ఇప్పుడు లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9గా తీసుకోవాలి. ఎందుకనగా 15 మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి దీన్ని 2 సార్లు లెక్కలోకి తీసుకోకూడదు. అనగా మొత్తం మనకు కావలసిన మన ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యవసానాల సంఖ్య 9 గాను, మరియు మొత్తం పర్యవసానాల సంఖ్య 20 గాను తీసుకోవాలి. సో మనకు వచ్చిన సంభావ్యత 9/20గా చెప్పవచ్చు. అదేవిధంగా మొదటి 100 సహజ సంఖ్యల నుండి 2 సంఖ్యలను ఎంపిక చేస్తే ఆ 2 సంఖ్యలు 5 లేదా 10 యొక్క గుణిజాలయ్యే సంభావ్యత ఎంత? సో ఈ సంఖ్యలను చూసినట్లయితే మనము మొదటగా 100 సహజ సంఖ్యల నుండి 2 సంఖ్యలను ఎంపిక చేసుకోవాలి. సో మన శాంపిల్ ఆవరణం అనేది 100C2గా చెబుతాము. అదేవిధంగా ఆ 2 సంఖ్యలు 5 లేదా 10 యొక్క గుణిజాలయ్యే. ఇక్కడ చూసినట్టయితే 10 యొక్క ప్రతి గుణిజము 5 యొక్క గుణిజం అవుతుంది. కావున మనము 10 యొక్క గుణిజాలను కనుగొనాల్సిన అవసరం లేదు. కేవలము 5 యొక్క గుణిజాలను కనుగొన్నా చాలు. సో మనకు కావలసిన ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మొదటగా చూసినట్టయితే మన ఘటనకు కావలసిన పర్యవసానాలు 5 యొక్క గుణిజాలు, అనగా 5, 10, 15 అండ్ సో ఆన్ 100. 5 యొక్క గుణిజాలు 100 లోపు 20 కలవు. సో మనకు కావలసిన సంభావ్యత 5 యొక్క గుణిజాలు. ఈ 20 గుణిజాల నుండి కేవలం మనకు 2 గుణిజాలు మాత్రమే అవసరం అవుతాయి. సో అనగా 20 గుణిజాల నుండి 2 గుణిజాలను ఎన్నుకోండి. అదేవిధంగా మిగిలిన మొత్తం 100 సహజ సంఖ్యల నుండి మనము 2టిని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో 5 యొక్క గుణిజాలు అనేది మన ఘటనగా తీసుకున్నప్పుడు ఆ ఘటనకు అనుకూలంగా ఉన్న పర్యవసానాలు 20C2 మరియు మొత్తం పర్యవసానాలను మనం 100C2గా తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని మనం సూక్ష్మీకరించుకున్నప్పుడు 20 × 19/2 100 × 99/2గా చెప్పవచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే 21, 25, 19/99 × 5ను 495గా చెప్పవచ్చు. ఈ విధంగా మనం జవాబును మనకు కావలసిన సంభావ్యతను 19/425గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఈ క్రింది వానిలో సంభావ్యత ఫలితం కానిది ఏమిటి? సో మొదటగా మనం చూసినట్లయితే ఎస్ అనేది శాంపిల్ ఆవరణాన్ని సూచిస్తుంది. సో శాంపిల్ ఆవరణము అనేటప్పటికీ ఒక నాణాన్ని గనక మనం ఎగరవేసినప్పుడు మనకు వచ్చే పర్యవసానాల సంఖ్య ఒక బొమ్మ కానీ బొరుసు కానీ వస్తుంది. అనగా ఒక బొమ్మ మరియు బొరుసు రావడానికి గల పర్యవసానాల సంఖ్యను మనం చూసినట్లయితే 2/2, అనగా ఒక బొమ్మను మనం ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు ఖచ్చితంగా అది బొమ్మ కానీ బొరుసు కానీ పడడం జరుగుతుంది. సో మనము ఈ 2 పర్యవసానాలను తీసుకున్నప్పుడు దాని యొక్క సంభావ్యత అనేది 1గా మనం చెబుతాము. ఇదే విధంగా మనము రెండవ ఆప్షన్ చూసినట్లయితే ఏదైనా ఒక ప్రాబబిలిటీని చూసినప్పుడు దాని విలువ 0కు మరియు 1కి మధ్యలో ఉంటుంది. సో ఇది సత్యంగా మనం తీసుకుంటాము. అదేవిధంగా ఒక శూన్య సమితి యొక్క సంభావ్యతను మనము ఎల్లప్పుడూ 0గా తీసుకుంటాము. అనగా ఒక పాచికను వేసినప్పుడు మనకు గల పర్యవసానాల సంఖ్య 1, 2, 3, 4, 5, 6గాను తీసుకుంటాము. సో
ఇప్పుడు నేను ఒక పాచికను విసిరివేసినప్పుడు 7 రావడానికి గల పర్యావసానాల సంఖ్యను కోరినప్పుడు ఒక పాచికను మనం దొర్లించినప్పుడు మనకు గల పర్యావసానాలు కేవలం 1 నుండి 6 వరకు మాత్రమే. అనగా 7 వచ్చే పర్యావసానాలు 0గా మనం చెప్పుకోవచ్చు. అనగా మనకు 1 నుండి 6 వరకు 7 సంఖ్య లేనందున మనం దీన్ని శూన్యంగా చెబుతాము. అనగా దీనికి కావలసిన పర్యావసానాల సంఖ్య 0గా మరియు సంభావ్యత 0గా చెబుతాము. అదేవిధంగా శాంపిల్ స్పేస్ పైన బార్ ఉంచడం జరిగింది. శాంపిల్ స్పేస్ కానిది అనగా మనం 0గా చెబుతాము. సో శాంపిల్ స్పేస్ కాని దాని సంభావ్యతను మనము 0గా తీసుకుంటాము. సో ఇది అసత్యము. సో ఈ కింది వానిలో సంభావ్యత ఫలితం కానిది Dగా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను చూసాము. మరియు మరొక ప్రశ్నను చూద్దాం. భారత్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్లో భారత్ గెలవడానికి సంభావ్యత ఎంత? మొదటగా మనము పర్యావసనాలను చూసినట్లయితే భారత్, ఆస్ట్రేలియా మరియు 2 టీంలు ఇక్కడ ఆడుతున్నాయి. సో మనం పర్యావసనాలను లెక్కించినట్లయితే ఈ మ్యాచ్లో భారత్ గెలిచే అవకాశం ఉండొచ్చు, లేదా ఆస్ట్రేలియా కూడా గెలిచే అవకాశం ఉండొచ్చు, లేదా మనకు ఆ మ్యాచ్ డ్రా అవ్వడానికి కూడా అవకాశం కలదు. అనగా మనకు గల పర్యావసానాల సంఖ్య 3, అందులో మనకు కావలసిన పర్యావసానాలు కేవలం 1 మాత్రమే. అనగా భారత్ గెలవడానికి మనము మన ఘటనను భారత్ గెలవడము అని అనుకుంటే మన ఘటనకు అనుకూలంగా గల పర్యావసానాలు కేవలం 1 మరియు మొత్తం పర్యావసానాలు 3గా తీసుకుంటాము. సో దీనికి గల సంభావ్యతను మనం 1/3గా తీసుకుంటాము. అదేవిధంగా ఒకవేళ మనకు ఇచ్చిన దత్తాంశంలో భారత్ మరియు ఆస్ట్రేలియా మ్యాచ్లో భారత్ గెలవడానికి సంభావ్యతను అడిగినప్పుడు ఆ మ్యాచ్ డ్రా కాకుండా ఉండేటట్లు ఇచ్చినప్పుడు అప్పుడు మనం భారత్ గెలవడానికి సంభావ్యతను తీసుకున్నట్లయితే కేవలం 1/2గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మ్యాచ్ డ్రా అవ్వడము అనేది కేవలము అక్కడ ఇవ్వలేదు కాబట్టి మనము భారత్ లేదా ఆస్ట్రేలియా గెలవడానికి మాత్రమే సంభావ్యతలను తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు మనం నాణాల గురించి చూసినప్పుడు ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ వచ్చుటకు సంభావ్యత ఎంత? సో ఒక నాణాన్ని ఎగరవేసినప్పుడు మనకు గల పర్యావసనాల సంఖ్య 2, అందులో 1 బొమ్మ 1 బొరుసు. సో మనకు కావలసింది బొమ్మ కాబట్టి 1/2గా చెబుతాము. అదేవిధంగా 5 నాణాలను ఒకేసారి ఎగరవేస్తే సరిగ్గా 2 బొరుసులు వచ్చే సంభావ్యత. ఇది మనము చూసినట్టుగా సూత్రము సరిగ్గా 2 బొరుసులు సూత్రాన్ని చూసినట్లయితే n నాణాలను ఎగిరివేసినప్పుడు 6 బొరుసులు లేదా 6 బొమ్మలు రావడానికి గల సంభావ్యతను మనం NCR/2n చెబుతాము. అనగా 5C2/2/5గా చెబుతాము. అనగా 10/32 5/16గా చెప్పవచ్చు. సో ఈ విధంగా 5 నాణాలను ఒకేసారి ఎగరవేస్తే 2 బొరుసులు రావడానికి సంభావ్యతను మనం 5/16గా చెప్పవచ్చు. సో అదేవిధంగా 5 నాణాలను ఒకేసారి ఎగరవేస్తే కనీసం 4 బొమ్మలు వచ్చే సంభావ్యత ఎంత? అనగా కనీసం 4 బొమ్మలు అనగా బొమ్మల సంఖ్య 4 లేదా 5గా రావాలి. అనగా బొమ్మల సంఖ్య 4 లేదా అన్నప్పుడు ప్లస్ 5 బొమ్మలు రావాలి. సో 5 నాణాలను మనం ఎగరవేసినప్పుడు 4 బొమ్మలు రావడము అనగా కేవలం 5 సార్లు మాత్రమే 4 బొమ్మలు. 5 నాణాలను ఎగరవేసినప్పుడు మొత్తం పర్యవసానాల సంఖ్య 32 గాను మరియు 5 బొమ్మలు అన్నప్పుడు 1/32గా మనం చెప్పవచ్చు. మొత్తం మీద 6/32 అనగా 3/16గా మనం చెప్పవచ్చు. సో దీనికి గల పర్యావసానాల సంఖ్య 3/16. అదేవిధంగా మనము మరొక ఉదాహరణ చూద్దాం. 3 నిర్దోషమైన నాణాలను ఎగురవేస్తే మహా అయితే 2 బొమ్మలు వచ్చే సంభావ్యత. మహా అయితే 2 బొమ్మలు అనగా 3 నిర్దోష నాణాలు. 3 నాణాలను మనం ఎగరవేస్తున్నాము మరియు మనకు కావలసిన
సంభావ్యత మహా అయితే 2 బొమ్మలు అనగా బొమ్మల సంఖ్య 2 లేదా అంతకంటే తక్కువగా ఉండాలి అనగా బొమ్మల సంఖ్య 0 గాను లేదా బొమ్మల సంఖ్య 1 గాను బొమ్మల సంఖ్య 2 గాను ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 3 కనుక్కునే దానికంటే మనము మొత్తం సంభావ్యత 1, దీనిలో నుండి 3 బొమ్మలు వచ్చే సంభావ్యతను కనుక మనం తీసివేసినట్లయితే మనకు మహా అయితే 2 బొమ్మలు వచ్చే సంభావ్యత వస్తుంది. అనగా 1 మైనస్ 3 బొమ్మలు వచ్చే సంభావ్యత కేవలము 1/8 సార్లు అనగా 3 బొమ్మలు రావడానికి కేవలం ఒక పర్యావసనం కలదు బై మొత్తం పర్యావసనాల సంఖ్య 8 అనగా మిగిలిన సంభావ్యతను మనం చూసినట్టయితే 7/8. సో మనకు మహా అయితే 2 బొమ్మలు వచ్చే సంభావ్యత 7/8గా మనం చెప్పవచ్చు. మొత్తం సంభావ్యతల మొత్తము ఎల్లప్పుడూ మనం 1గా చెప్పవచ్చు. సో ఈ సూత్రాలను మనం ఉపయోగించి ఇచ్చిన ప్రశ్నలను పరిశీలించి జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనము ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.